ఒక ఊరిలో రాము అనే తోటమాలి ఉండేవాడు. ప్రతి ఉదయం పక్షుల కిలకిల రావడితో నిద్రలేచి తన చిన్న తోటలోకి వెళ్ళేవాడు. అతను బంతులు, మల్లె తీగలు నాటాడు. గాలిలో ఎప్పుడు మట్టి పువ్వుల వాసన వచ్చేది. రాము తన పంటను ఊరు బజార్లో అమ్మేవాడు. మిగిలినది తన కుటుంబంతో కలిసి సంతోషంగా వండుకొని తినేవాడు. ఒకరోజు ఆ ఊరి నుండి వెళ్తున్న ఒక వ్యాపారి రాము తోటను చూసి ఆశ్చర్యపోయాడు. కొంచెం డబ్బు పెడితే మీరు దీన్ని పెద్ద వ్యాపారంగా మార్చవచ్చు. మీరు హోటల్స్కి అమ్మవచ్చు. ఒక బ్రాండ్ కూడా సృష్టించవచ్చు. రాము ఓపిగ్గా విన్నాడు. తర్వాత ఇదంతా అయ్యాక నేను ఏం చేయాలి అని అడిగాడు. దానికి ఆ వ్యాపారి, చాలా సంవత్సరాలు వ్యాపారం చేశాక మీరు రిటైర్ అయ్యి ఇలాంటి ప్రదేశానికి తిరిగి వచ్చి మీ రోజులు ప్రశాంతంగా తోట పని చేసుకుంటూ గడపవచ్చు అని చెప్పాడు. రాము మెల్లగా నవ్వాడు. నేను రోజు సంతోషంగా చేస్తున్న పని కోసం 30 సంవత్సరాలు ఎందుకు ఆగాలి అని అడిగాడు. రాము ఒక పండిన మామిడి పండు కోసి అతనికి ఇచ్చాడు. అది రాము ఎంచుకున్న జీవితంలాగే తీయగా, నెమ్మదిగా మరియు చాలా సంతోషంగా ఉంది. వ్యాపారి చెట్టు కింద కూర్చొని మామిడి పండు తింటూ, బహుశా రాము తను ఇంకా వెతుకుతున్న నిధిని కొన్నాడా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. మోరల్ ఏంటంటే, కొన్నిసార్లు మనం కోరుకునేది మన సాధారణ జీవితంలోనే ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.